ఓం 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 స్థిర సుఖమాసనం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నయం హంతి న హన్యతే. అహమస్మి. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నేను ఆత్మస్వరూపుడను. నాకు పుట్టుక లేదు, మరణము లేదు, ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోయే పరిస్థితి ఆత్మస్వరూపుడనైన నాకు లేనే లేదు. నేను అజుడను, నిత్యుడను, శాశ్వతుడను, పురాణ పురుషుడను. శరీరము పడిపోయినా నాకు ఏమీ కాదు. అహమస్మి. 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 మరి శరీరం పడిపోవడం చూస్తున్నాం కదా. తాతగారు పడిపోయారు, తాతగారి శరీరం పడిపోయింది, తండ్రి గారు పడిపోయారు, అమ్మమ్మ గారు పడిపోయారు, ఎంతో మంది బంధుమిత్రులు వెళ్ళిపోయారు, శరీరాలు పోయాయి, వాళ్ళు ఇప్పుడు లేరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. యథా ఏ విధముగా అయితే నరహ మానవుడు జీర్ణాన్ని చిరిగిన పాతబడిన వాసాంసి వస్త్రములను విహాయ త్యజించి అపరాణి ఇతరములైన నవాని క్రొత్త వస్త్రములను గృహ్ణాతి గ్రహించును. తథా అదే విధముగా దేహి ఈ జీవాత్మ జీర్ణాన్ని పాతబడినటువంటి
శరీరాణి శరీరములను విహాయ విడిచిపెట్టి అన్యాని ఇతరములైన నవాని క్రొత్త శరీరములను సంయాతి పొందును. మాసిన బట్టలుంటాయి, చిరిగిపోయిన బట్టలుంటాయి, అది తొడుక్కుంటామా? కుళ్ళు బట్టలు, చిరుగు బట్టలు, చింకి బట్టలు వదిలేస్తాం కదా. వదిలేసి మళ్ళీ క్రొత్త బట్టలను కొనుక్కొని కట్టుకుంటాం. అలాగే దేహిలో ఈ జీవాత్మ ఉపాధి ధరించినటువంటి ప్రత్యేగాత్మను జీవాత్మ అంటున్నాం. అంటే ప్రత్యేగాత్మ, సాక్షి చైతన్యాత్మ, తురీయాత్మ ప్లస్ ఉపాధి ఈజ్ ద జీవాత్మ ఆర్ జీవుడు. దిస్ జీవాత్మ just changes the bodies as though a man changes the torn clothes. As though పాత చీర చిరిగిపోయింది, దానికోసం వెంపర్లాడుతూ దాన్నే చింకి చీర కట్టుకొని తిరుగుతారా? తిరగరుగా, అది వదిలేస్తారుగా, క్రొత్త చీర కట్టుకుంటారు కదా. అలాగే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని. విహాయ జీర్ణాని అంటే ప్లూరల్ పెట్టారు. అంటే జీర్ణమైనటువంటి శరీరములను నవాని కొత్త వాటిని గృహ్ణాతి నరో అపరాణి కొత్త శరీరములను. అంటే ఈ మార్పు ఒకసారి కాదు, అనేక సార్లు. ఒక శరీరం పోవడం, చిరిగిపోయిన బట్టలు పారేసినట్టుగా మళ్ళీ కొత్త శరీరం తెచ్చుకోవడం. ఆత్మ మట్టుకు నిత్యం. యథః నరః జీర్ణాని వాసాంసి విహాయ అపరాణి నవాని గృహ్ణాతి తదా దేహీ జీర్ణాని శరీరాణి విహాయ అన్యాని నవాని సంయాతి. అహమస్మి అహమస్మి. బట్టలు మురికైతే చిరిగిపోతే ఏడుస్తున్నామా? ఏడవడం లేదు. అలాగే ఈ శరీరము జీర్ణమైతే, వృద్ధాప్యం వస్తే, ఒకవేళ పడిపోతే ఏడ్చే పని లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. నరః జీర్ణాని వాసాంసి విహాయ. జీర్ణమైన వస్త్రాలను ఒక వ్యక్తి త్యజించి ఏం చేస్తాడు? బయటకు వస్త్రాలు లేకుండా వెళ్ళలేడుగా. వస్త్రం ఉండాలిగా, ఉపాధి తీసుకోవాలిగా, కర్మలు చేశాడుగా. ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి కొత్త వస్త్రాలు లేనిదే బయటకు వెళ్ళనట్టు నవాని అపరాణి గృహ్ణాతి, ఇంకొక సెట్ ఆఫ్ కొత్త వస్త్రాలను ధరిస్తాడు. ఎవరు చూడకుండా లోపలికి వెళ్ళి మార్చుకొని చింకి కొత్త బట్ట కట్టుకొని వస్తాడు. అలాగే తథా దేహీ జీర్ణాని శరీరాన్ని విహాయ, ఈ జీవాత్మ జీర్ణమైన శరీరములను వదలి అన్యాని సంయాతి అంటే గ్రీన్ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కొత్త వస్త్రాలు ఉంటాయి, ఆ కొత్త వస్త్రాలను వేసుకుంటాడు. బీరువా నిండా మనుష్య శరీరం, జంతు శరీరం, క్రిమి శరీరం, వృక్ష శరీరం ఎన్నో ఉంటాయి. అక్కడ వీడి తాలూకా కర్మఫలాలకు అనుగుణంగా ఏ వస్త్రం అలాట్ చేయబడితే ఆ వస్త్రాన్ని తీసుకుని మళ్ళీ ఆ గ్రీన్ రూమ్లో వేసుకుని మళ్ళీ బయటకు జీవనయాత్ర కోసం వస్తాడు.
ఒక వ్యక్తిలో 5 అంశాలుంటాయి ప్రాథమికంగా: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. వ్యక్తి మరణిస్తే స్థూల శరీరాన్ని దహనం చేస్తారు, ఖననం చేస్తారు. స్థూల శరీరం రాలిపోతుంది. చివరి అంశమైనటువంటి బింబ చైతన్యానికి లుప్తము కాదు, సర్వవ్యాపకము. శరీరం రాలినా ఉంటుంది, సర్వవ్యాపకం కాబట్టి దానికి ప్రయాణం లేదు. బింబ చైతన్యం రాలిపోయినా ఉంటుంది, కానీ దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి అది ఉన్నట్టు తెలియదు. చైతన్యం మళ్ళీ కొత్త మాధ్యమం తీసుకోవాలి. అంటే స్థూల శరీరం రాలిపోయింది, బింబ చైతన్యం లేక సాక్షి చైతన్యం మార్పు చెందదు, అలాగే ఉంటుంది. ఇంకా 3 మిగిలాయి: సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం లేక చేతన మిగిలాయి. ఈ సూక్ష్మ శరీరంలో 19 అంగాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు, చత్వారి అంతఃకరణాలు, మనోబుద్ధి అహంకారాలనే అంతఃకరణాలు. ఈ 19 కూడా ప్రతిబింబించే శక్తి గలదు. వీటికి ప్రతిబింబ మాధ్యమంగా పనిచేసేటటువంటి ఈ 19 బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తున్నాయి. వ్యక్తి మరణించినప్పుడు ఏది ప్రయాణం చేస్తుంది? స్థూల శరీరం ప్రయాణం చేయదు. బింబ చైతన్యం లేక ప్రత్యేగాత్మ సాక్షి చైతన్యానికి ప్రయాణమే లేదు. ఎందుకు? అది సర్వగతం కాబట్టి. ఇక మిగిలిన ఉన్నాయి కదా, వాటి తాలూకా కోడెడ్ ఫార్మ్ ఒకటి కారణ శరీరంగా తయారయ్యి ఆ లింగదేహం మాత్రమే ప్రయాణం చేస్తుంది. పుణ్యేన పుణ్యలోకం నయతి, పాపేన పాపం ఉపాభ్యం ఏవ మనుష్యలోకం. ప్రశ్నోపనిషత్తులో చదువుకుని. సో చిన్న ఇంటిని పడగొట్టి దాని స్థానంలో 3 అంతస్తుల అద్దాల మేడ కట్టినట్టుగా అందులో ఉన్న ఆకాశం ఏమిటైంది? ముందున్నటువంటి పాత ఇంట్లో అది అక్కడే ఉంది, ఎక్కడికి ప్రయాణం చేయలే. మనుష్య శరీరం పోయినా ఆత్మ ఉంటుంది. ఒకవేళ గాడిద శరీరం వచ్చినా ఆత్మ అలాగే ఉంటుంది. క్రొత్త శరీరాలు వచ్చినా పోయినా ఆత్మ నిత్యము. ఆత్మకు పునర్జన్మ లేదు, పునర్మరణం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్. అహమస్మి, 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 అహమస్మి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి వస్త్రాన్ని జీర్ణాన్ని దుర్బలతాం గతాని, బలం లేకుండా చిరిగిపోయినటువంటివి జీర్ణాన్ని. యథా లోకే విహాయ పరిత్యజ్య నవాని అభినవాని, క్రొత్త వాటిని గృహ్ణాతి ఉపాదత్తే నరః పురుషః అపరాని అన్యాని తథా తద్వత్యేవ శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి. విహాయ శరీరాన్ని జీర్ణాన్ని శరీరాన్ని విహాయ అన్యాని క్రొత్త వాటిని సంయాతి సంగచ్చతి నవాని దేహి. ఆత్మా దేహి అంటే ఆత్మ. పురుషవత్ అవిక్రియ ఏవ ఆత్మా ఇత్యర్థః. ఏ విధముగానైతే కొత్త వస్త్రములను కట్టుకొని పాత వాటిని వదిలినటువంటి మనుషుడు ఒక్కడే, అలాగే కొత్త శరీరాలను తీసుకుని పాత శరీరాలను విడిచిపెట్టిన ఆత్మ ఒక్కటే. అహమస్మి, 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 అహమస్మి. గుదిపాత చీర మాని క్రొత్త చీర కట్టినట్టు, ముదిమేను విడిచి జీవి
కృతమేను బడయు అన్నమాచార్య కీర్తన గీతా శ్లోకానికి యథాతథంగా కీర్తన. అహమస్మి అహమస్మి అహమస్మి. మౌనం. అహమస్మి అహమస్మి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. పిల్లవాళ్లకు చెప్పినటువంటి భాషలో బుజ్జగించి నెమ్మదిగా బోధిస్తున్నారు. ఈ ఆత్మ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఏనం ఈ ఆత్మను శస్త్రాణి మిసైల్స్ శస్త్రములు నచ్చిందంతి ఛేదింపజాలవు. ఏనం ఈ ఆత్మను నన్ను. ఈ ఆత్మను అంటే ఎక్కడ ఉందనుకోకూడదు, మనమే, నేనే ఆత్మ. పావకః అగ్ని న దహతి దహింపజాలదు. ఏనం ఈ నన్ను ఈ ఆత్మను ఆపహ నీరు న క్లేదయంతి తడుపజాలదు. శస్త్రాణి చిందంతి పావకః దహతి సింగులర్ నెంబర్, శస్త్రాణి చిందంతి ప్లూరల్ నెంబర్. ఇక్కడ క్లేదయంతి వై ఆపహ నీరు ఎప్పుడు ప్లూరల్ నెంబర్. న క్లేదయంతి తడుపజాలదు. చ ఇంకా మారుతః గాలి న శోషయతి ఎండిపోవునట్లు చేయజాలదు. శస్త్రాణి అంటే పృథివీతత్వము, పావకః అంటే అగ్నితత్వము, ఆపహ అంటే నీటితత్వము, మారుతః అంటే గాలితత్వం. ఈ 4 పంచభూతాలు ఆత్మను ఏమీ చేయలేవు. మరి ఆకాశం ఏదైనా చేస్తుందా? ఆకాశం ఏమీ చేయదు. ఆకాశం కర్త కాదు, భోక్త కాదు. అందుచేత దాని గురించి వ్యాసతాతయ్య గారు చెప్పలేదు. కేనోపనిషత్తులో చదువుకున్నాం. గడ్డిపోచను పెట్టి
అగ్నిదేవుడిని కాల్చమంటే అన్ని కాల్చేస్తానన్నాడు, కాల్చలేకపోయాడు. అదే గడ్డిపోచని గాలిదేవుడు వచ్చి ఎగరగొట్టేస్తానన్నాడు, అన్నిని ఎగరగొట్టలేకపోయాడు. ఈ విధంగా ఈ దేవతలు చేయలేకపోయారు. ఎందుకు? అక్కడ గడ్డిపోచ లక్ష్యార్థంగా ఆత్మ అని అర్థం. ఆత్మను ఏ శక్తులు ఏవి చేయజాలవు. గడ్డిపోచ రూపకంగా పెట్టి లక్ష్యార్థంగా ఆత్మను ఏమీ చేయలేవు ఏ శక్తులు అంటూ చెప్పడానికి ఆ కథ చెప్పారు. ఇప్పుడు ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు తెలుసుకున్నాడు, నేను ఏమీ చేయలేనటువంటిది ఒకటి ఉన్నది. అది ఏది? అది ఏ నేను, అది ఏ ఆత్మ అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే శక్తి లేక పరబ్రహ్మము తన ఎందే గోచరించింది. అది కథ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఏనం ఆత్మా శస్త్రాణి న చిందంతి. ఏనం ఆత్మా ఏనమహం పావకః న దహతి. ఏనం ఆపః న క్లేదయంతి. ఏనం చ మారుతః న శోషయతి. ఎందుకు? ఇవేవి చేయలేవు. అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది. నీరు ఏది కనిపిస్తే దాన్ని తడిపేస్తుంది. గాలి అన్నిటినీ ఎగరగొట్టేస్తుంది. మరి ఆత్మనేమి చేయలేకపోతున్నాయి, నన్నేమీ చేయలేకపోతున్నాయి. ఎందుకు? ఆత్మ ఆబ్జెక్ట్ కాదు కనుక. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు కనుక, ఆత్మ జ్ఞేయము కాదు కనుక, ఆత్మ దృశ్యము కాదు కనుక, ఆత్మయే ద్రష్ట, ఆత్మయే సాక్షి. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మయే సబ్జెక్టు. ఆయం ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మయే ఆత్మ, ఆ ఆత్మయే తత్వమసి అని బోధించడానికి సింపుల్గా ఆత్మ అనేది తడపలేదు, ఆత్మ అనేది కాల్చలేదు, ఆత్మ అనేది ముక్కలు చేయలేదు, ఆత్మ అనేది ఎండగొట్టలేదు అంటూ బోధించారు. వాట్ ఈస్ ద మెసేజ్? ఆత్మ ఈజ్ నాన్ ఓమాక్ట్. ఓమాక్ట్ కానటువంటిది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఓ సాధక, నీవు పంచభూతములతో నిర్మించబడినటువంటి స్థూల సూక్ష్మ శరీరాలు కావచ్చు, అనుకోవచ్చు. కానీ అసలు స్వరూపంలో నీవు పంచభూతములతో నిర్మించబడినటువంటి అనాత్మ అయినటువంటి ఆబ్జెక్టిఫై చేయబడుతున్న స్థూల సూక్ష్మ శరీరాలు కావు. నీవు ఏ మార్పు లేనటువంటి ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపాన్ని ఎంత పవర్ఫుల్గా ఉన్నా ఈ పంచభూతాలు ఏవి చేయవు, చేయలేవు. ఏనం ప్రకృతం దేహినం, ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ ఆత్మను నా చిందంతి శస్త్రాణి. ఎందుకు? నిరవయవత్వాత్ నా అవయవ విభాగం కుర్వంతి శస్త్రాణి అస్యాదీని. వేర్వేరు పార్ట్స్ ఉంటే ముక్కలు ముక్కలుగా ఆ పార్ట్స్ని కోయవచ్చు. ఇక్కడ పార్ట్స్ లేవు, నిరవయవము, అవయవాలు లేవు, అంచేత ముక్కలు చేసే పనే లేదు. తథా అదే విధముగా నయేనం ఆత్మ దహతి పావకః అగ్ని అపి న భస్మీకరోతి. అగ్ని కూడా భస్మము న భస్మీకరోతి, భస్మము చేయలేదు. తథా నయేనం క్లేదయంతి ఆపః
అపాం హి సావయవస్య వస్తునః ఆర్ద్రీభావకరణేన అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం. నీటికేమిటి భాగములుంటే ఒక భాగాన్ని తడుపుతుంది, ఆ నీళ్ళలో సగం ఉంచితే మీద భాగం తడవకుండా ఉంటుంది. దీంట్లో అవయవాలే లేవు. మరి దాన్ని ఏది పూర్ణము, అణువు కన్నా చిన్నది, మహత్తు కన్నా మహత్తు, దీన్ని ఎవరు తడపగలరు? అంతటి శక్తి ఉన్న ఆ నీరు కూడా ఏమీ చేయలేదు. తత్ నిరవయవే ఆత్మని సంభవతి. అవయవములు లేని ఆత్మకు తడుపుట అనేటటువంటి క్రియ సంభవము కాదు. తథా స్నేహవద్ ద్రవ్యం స్నేహశోషణేన నాశయతి వాయువు. ఏదైనా ఒక ద్రవ్యం స్నేహం అంటే లిక్విడ్గా ఉన్నది, దాని అలా ఎండలో పెడితే గాలికి ఆరిపోయి తగ్గిపోతుంది. ఇది అది కాదుగా, ఇది ద్రవ్యము కాదు, లిక్విడ్ కాదు. అంచేత ఇది నీ గాలి వలన ఆరిపోదు, ఎండిపోదు. ఏనం స్వాత్మ న శోషయతి మారుత అపి. గాలి కూడా ఏమీ చేయలేదు. ఏమిటండి పెండితార్థం? ఆత్మ ఆబ్జెక్ట్ కాదు. వస్తువైతే, దృశ్యమైతే, జ్ఞేయమైతే, పుట్టినదైతే, పోయేదైతే, వికారాలు కలిగినదైతే, అస్వతంత్రమైనదైతే ఈ గాలి, నీరు, అగ్ని, వాయువు ఏదైనా చేయగలవు. వస్తువు కాని ఆత్మ అయిన నన్ను ఈ పంచభూతాలు ఏ విధముగాను మార్పు చెందించలేవు. వాట్ ఈస్ ది పిండితార్థ? ఆత్మ ఈజ్ నాన్ ఆబ్జెక్ట్. ఆత్మ ఈజ్ నిర్వికారి. ఆత్మ ఈజ్ నిరవయవి. అవయములు లేవు, వికారములు లేవు. అయితే లేకపోనండి, నాకేమిటి? అరే నువ్వేరా ఆత్మ. యు ఆర్ దాట్. తత్వమసి. తత్వం అసి. అయితే ఏమిటండి? అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మ, వేరే బ్రహ్మ ఏదీ లేదు. నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మౌనం. అహమస్మి, అహమస్మి. నేను కనపడుతున్నా, వినపడుతున్న, చూడబడుతున్న వస్తువును కాను. ఆత్మ వస్తువు కాదు. ఐఎమ్ నాన్ ఓమాక్ట్. ఐఎమ్ ది ఆత్మ. సోహం, 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 సోహం.
సోహం 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 స్వస్తి.